హుండీల్లో వేసేస్తున్నారా? ఎప్పుడు వింటున్నావయా ఈ కష్టాలన్నీ? కళ్ళందుకే ఇలా నామాలు పెట్టేసుకుని నిద్రాముద్రాం నిఖిల జగతి రక్షణే జాగరూకం అని దక్షిణాయనంలో పడుకున్నవాడు ఆంతరంగంలోకి చూసినట్టు వచ్చే వాళ్ళ మనస్సులు చూస్తాడు. వ్యాసుడు అందుకే ఓ మాట అన్నాడు, వెంకటాచల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి వారి ముఖమండలం బహుప్రసన్నంగా ఉంటుందట. ఒక్కొక్క రోజున ఎంతో సంతోషంగా ఉంటుంది. అర్థం ఏమిటో తెలుసా? కొండ మీదకి ఎవరో ధార్మికులు వచ్చారని గుర్తు. ధర్మమునందు విశేషమైన అనురక్తి ఉన్న వాళ్ళు కొండ మీదకి వచ్చారనుకోండి, ఆ రోజు మురిసిపోతాట. రే ఒక్కడు వచ్చాడరా, వాడు వచ్చాడమ్మా అని వెళ్ళి ఆ తల్లికి ఒకళ్ళమాతకి చెప్పుకుని, పద్మావతి వచ్చాడే బిడ్డడు, వాడు వచ్చాడే అని అలా రా 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 అని మురిసిపోయేవాడిని చూస్తూ ఆనందపడిపోతాట. వాణ్ణి తన దగ్గరికి ఎలా తెచ్చుకోవాలో వాడికి తెలుసు. అంత అమాయకుడు ఏం కాదు, మహానుభావుడు, అంతటి ప్రేమైకమూర్తి, అంతటి కారుణ్యశీలి. ధర్మమునందు నిలబడితే ఎప్పుడో అన్ని తప్పులు చేసిన వాడు ఎక్కడో వైద్యశాలలో పడిపోయి ఉండిపోయి గోవిందా అని లోపల గొణిగితే, ఇంతోటి పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్నంతటినీ సృజించిన వాడికి వీడి తల మీద బొచ్చో లెక్క. వీడి ఇస్తానంటే ఆ కష్టం తీర్చడానికి, వీడి తల మీద వెంట్రుకల కోసం తీర్చలేదు. వాడు పిలిస్తే పలకపోతే ఏడుస్తాడు, నేనున్నానని ఉపయోగం ఏమిటని తీర్చాడు. అది వెంకటేశ్వర మహాత్మ్యంలో పెద్ద మలుపు అక్కడుంది. ఇక అంతటి కారుణ్యమూర్తిగా రాలా, అధర్మాత్ముడైన వాణ్ణి చీల్చి చెండడేశాడంతే. గోపరాజు గారు దాశరథి శతకంలో అంటాడు, బండన భీముడు అర్తజన బంధముడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవిమిక లేడను చొన్గడకట్టి భేరికా డండడండ తంబుల జండము నిండ మత్త వేదండము నిక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటాడు. అధర్మమునందు నిలబడినటువంటి రాక్షసుల్ని 14,000 మందిని కూల్చేశాడంతే గంట పైచిలుకు సమయంలో. అదే ఇక్కడైతే అరే ఎంత పాడైపోతున్నారా, ఎంత పాడైపోతున్నారా అని ఏడుస్తాడు. వెంకటాచల క్షేత్రంలో ఆయన చెప్పుకున్నాడు లక్ష్మీదేవితో, ఏరుకుంటా హుండీ దగ్గర. తెలుసా, ఆ డబ్బులన్నీ నేను తీసుకుంటాను అనుకుంటున్నావా? కాదు, ప్రత్యేకంగా కొంతమందిని పిలిపించుకుంటా కొండకి. ఎందుకో తెలుసా? కుబేరుడికి వడ్డీ కట్టడానికి డబ్బు తక్కువ అవుతుంటుంది, నాకు పాకెట్ మనీ ఉండదు, నాకు కావలసిన ద్రవ్యం తగ్గుతుంది కలియుగంలో. అప్పుడు నేను ఈ పాపరూపమైన ధనాన్ని పుచ్చుకోను, ఆ హుండీల్లో డబ్బు నాకు అక్కర్లేదు. నేను ఏరుకుంటా చెయ్యి కింద పెట్టి వాడు పైనుంచి వేస్తుంటే, వామనమూర్తి అవతారంలో బలిచక్రవర్తి ఇలా పెడితే, వామనమూర్తిగా శ్రీ మహావిష్ణువు ఇలా పెడితే, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపైనా కరంబుంట మేల్ కాదే రజ్జము గిజ్జమున్ చటతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి. నా చెయ్యి పైన, శ్రీమన్నారాయణుడి చెయ్యి కింద అంటాడు. హుండీ కింద చెయ్యి పెట్టి వెతుక్కుంటా వాడు వేసే రూపాయి కాసు కోసం. ఎవరిదో తెలుసా? ఇలను పుణ్యాత్ములైన వారిచ్చినట్టి ధనము నేను కొంత గైకొని, కొంత ధనము ధనదుకు వడ్డీ చెల్లించి వింతలేల చేయుచుండెదను అనుచు మచ్చికను పలికే. లక్ష్మి, డబ్బు కట్టేస్తాను, వచ్చేసేయండి వైకుంఠానికి, మీకు ఎందుకు వీళ్లతో ధర్మమా ఏమైనా, నా ఎవరికి కావాలి అని నాకు. పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తండ్రి కావాలి, పిల్లలు బాధలో ఉన్నప్పుడు కదా తల్లి కావాలి. వాళ్ళన చెనకలేను, కలియుగం ఎంతమందిని చంపేను. ఇప్పటికే నేను చేసిన ప్రతిజ్ఞ కోసం పరమశివుడు శంకరాచార్యులు వారిగా వచ్చాడు, పెట్టాడు పీఠాలు, వచ్చాడు. మళ్ళీ ఆ శంకర భగవత్పాదులే వచ్చారు పరమాచార్య స్వామిగా, ఈ భూమి మీద నడిచి ధర్మాన్ని ప్రచారం చేశారు. నిలబడుతుంది లక్ష్మి, ధర్మం నిలబడదన్న మాట అనకు, అనురక్తి ప్రజలలో ఉంటుంది. ఎందుకంటే ఇది జీవగడ్డ. మన ఇల్లే అయినా ఫ్లాట్కి స్లాబ్ వేసినప్పుడు అంతా మందే. నేనే 2 గోడలు పెట్టి ఇది బాత్రూమ్ అన్నాను, అది బాత్రూమ్ అని నేను నిర్ణయం చేశాక ఇంకెప్పుడు నేను అందులో భోజనం చేయను. ఇది నా భోజనశాల అని నేను నిర్ణయించుకున్న తర్వాత అందులో స్నానం చేయను. పరమేశ్వరుడే ఈ భూమండలాన్నంతటినీ సృజించిన ఒక్క భరతఖండాన్ని మాత్రం కర్మభూమిగా నిర్ణయం చేశాడు. ఇది కర్మభూమి, ఇది వేదభూమి, ఇది యజ్ఞభూమి, ఇది పాడవద లక్ష్మి.
మళ్ళీ ధర్మం నిలబడుతుంది. నా బిడ్డలందరికీ ధర్మంలో అనురక్తి కలుగుతుంది. కలిపురుషుడి వలన వచ్చేటటువంటి సౌలభ్యమేదో దాన్ని పొందుతారు. కలిపురుషుడి వలన వచ్చే ప్రమాదం నుంచి తప్పుకోవడం అలవాటు చేసుకుంటారు. దానికి ఒక్కటే కారణం, నా వంక చూస్తారు, వాడున్నాడు కాపాడాడు, వాడు మనని కాపాడగలిగిన వాడు ఉన్నప్పుడు మనకెందుకు ఈ అధర్మం, మనకొద్దని వదిలిపెడతారు. అందుకని మౌన సందేశంతో నించుంటాను, మాట్లాడను, అలా నిలబడి ఉంటా. ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు, ఎన్ని సంవత్సరాలు నిలబడతానో తెలుసా? కాలు ఇలా కదపను, అరికాళ్ళు తిమ్మిర్లెక్కినా ఇలా